అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల. ఆది అన్నామలై దేవాలయంలో ఇప్పటికీ శైవంలో నాయనార్లలో ప్రముఖ స్థానం వహించిన మహాపురుషులు అప్పర్, మాణిక్యవాచకర్, జ్ఞాన సంబంధర్. ముగ్గురి మూర్తులు మీకు ఆ దేవాలయంలో కనపడతాయి. మాణిక్యవాచకర్లు మహానుభావుడు. ఆయన పుట్టుకతోటే గొప్ప శివభక్తి తత్పరుడు. ఆయన నిజాయితీని, మంచితనాన్ని, శివభక్తిని చూసి పాండ్యరాజు ఆయన్ని తన ఆస్థానంలో ప్రధానమంత్రిగా నియమించాడు. పైకి రాజ్యంలో కొలువు చేస్తున్నారు కానీ ఆయన మనసంతా పరమశివ భక్తితో నిండిపోయి ఉండేది. అలా నిండిపోయి ఉన్న కారణం చేత ఒకానొకప్పుడు మహారాజు పిలిచి కొంత పైకమిచ్చి గుర్రాలు ఉన్న చోటు ఎక్కడుందో చూసి మంచి గుర్రాలు పట్టుకరండి అన్నాడు. గుర్రాల కోసం వెళ్ళినట్టు ఉంటుంది, శివదర్శనం చేసినట్టు ఉంటుంది అని యాత్ర చేసి సద్గురువు పాదాలు పట్టుకోవచ్చు, ఎక్కడో దొరుకుతారు గురువుగారని ఆయన బయలుదేరారు. అలా వెళ్ళి ఆయన ఒక క్షేత్రాన్ని చేరుకున్నారు. చేరుకొని ఆ శివాలయంలోకి వెళ్తున్నారు. అక్కడొక విచిత్రమైన విషయం జరిగింది. ఆ ఊళ్ళో ఉన్న పిల్లలందరూ అన్నారు, ఇక్కడ అకస్మాత్తుగా ఎక్కడి నుంచో ఒక పెద్దాయన వచ్చాడు. ఆయన మాకు రోజు పాఠాలు చెప్తుంటారు. ఆయనేమి కోరుకోడు, చిర్రాకు గల్జెరు రెండూ గిల్లి వండి అన్నంలో కలిపి పెడితే తింటారు. ఆయనకి ఇంకేమీ అక్కర్లేదు. చిర్రాకు గల్జేరు కాలవల పక్కన కూడా మొలుస్తాయి. దానికి పెద్ద ప్రయత్నమేమీ అక్కరలేదు. అత్యంత తక్కువ స్థాయి ఆకుకూరలు అవి తింటుంటాడు అని ఆ పిల్లలు చెప్తే ఆయనను వెతుక్కుంటూ ఆ గుడికి ప్రదక్షిణం చేస్తూ వెళ్ళేటప్పటికీ బృందవృక్షం కింద దక్షిణామూర్తి కూర్చున్నట్లుగా కూర్చొని ఉన్నాడు ఒక ఆయన. ఆయన చూడగానే మాణిక్యవాచకర్లకు అర్థమైంది, ఈయన పరమశివుడు, నా కోసమే వచ్చి కూర్చున్నారు ముందే అని వెంటనే బట్టలు విప్పేసి గోచి పెట్టుకొని ఆయన ముందు సాష్టాంగం చేసి స్తోత్రం చేశారు. వెంటనే ఆ మహానుభావుడు అన్నారు, నీకోసమే నేను ముందుగా వచ్చి ఇక్కడ కూర్చున్నానయ్యా, పిల్లలకి పాఠం చెప్పాలన్న ఆసక్తితో. ఇక నుంచి నువ్వు గుర్రాలు కొనడానికి తెచ్చిన డబ్బుతో ఈ క్షేత్రానికి సేవ చేస్తూ ఈ ఆలయాన్ని వృద్ధులైకి తీసుకువస్తూ ఇక్కడే ఉండిపో అన్నారు. మాణిక్యవాచకర్లు అక్కడ ఉండిపోయారు. డబ్బంతా అయిపోయింది. గుర్రాలు లేవు, వెనక్కి వెళ్ళలేదు. ఈలోగా మహారాజు కబురు చేశారు, గుర్రాలు లేవు, నువ్వు రాలేదు, ఏమిటి కథ అని. ఆయన భయపడి రాత్రి పడుకొని పరమశివుణ్ణి ప్రార్థన చేశాడు. కలలో పరమశివుడు కనపడి వెలకట్టలేని మాణిక్యం ఒకటిచ్చి, ఇది పట్టుకెళ్ళి రాజుకియ్యి, శ్రావణమాసంలో మూలా నక్షత్రం నాడు గుర్రాలు వస్తాయని చెప్పు అన్నాడు. తీరా నిద్రలేచి చూస్తే చేతిలో మాణిక్యం ఉంది. పరమశివుడిచ్చిందే ఆ మాణిక్యం. ఆ మాణిక్యాన్ని పట్టుకొని పాండ్యరాజు దగ్గరికి వెళ్ళి ఆ మాణిక్యాన్ని ఇచ్చి శ్రావణ మాసంలో మూలా నక్షత్రం నాడు గుర్రాలు వస్తాయని చెప్పాడు. మహారాజు నమ్మాడు, సంతోషించాడు. కానీ గూఢాచారులు చెప్పారు, ఈయన డబ్బంతా క్షేత్రంలో ఖర్చు పెట్టేశారు, ఈయన దగ్గరేమీ లేదు, గుర్రాలు కొనలేదు. రాజుకి ఆగ్రహం వచ్చి మాణిక్యవాచకర్లను తీసుకెళ్లి కారాగారంలో పెట్టారు. కొన్ని రోజులకు శ్రావణమాసం మూలా నక్షత్రం వచ్చింది. మూలా నక్షత్రంలో ఆ గుర్రాలు అమ్మేవాడి వేషంలో పరమశివుడే కొన్ని వందల గుర్రాలు తీసుకొని వచ్చి మాణిక్యవాచకర్లు డబ్బిచ్చారు, ఈ గుర్రాలు తీసుకోండని రాజుకిచ్చాడు. రాజు పొంగిపోయి, గూఢాచారులు తప్పు చెప్పారు నాకని మాణిక్యవాచకర్లని విడిపించి సత్కారం చేసి గుర్రాలన్నింటినీ తీసుకెళ్లి అశ్వశాలలో కట్టాడు. అవి రాత్రి క్రూర మృగాలైపోయి ఉన్న ఏనుగుల్ని గుర్రాల్ని కూడా తినేసి పారిపోయాయి. రాజుకి కోపమొచ్చి మళ్ళీ మాణిక్యవాచకర్లని బంధించాడు. అదే సమయంలో వైదేహి నది పొంగి ప్రవహించి మదురై నగరం మీద పడింది. రాజు ఈ ప్రవాహాన్ని ఎలా ఆపాలో అర్థం కాక ఇంటికి ఒక మనిషి వంతున బయలుదేరి నదికి ఇదిగో ఇక్కడి నుంచి ఇక్కడి వరకు, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు కట్టపోయాలని శాసనం చేశారు. అందరి ఇళ్ళ నుంచి ఒక్కొక్క మగవాడు వెళ్ళి కట్టపోస్తున్నారు. కానీ పిట్టవ్వ అని ఒక ఆమె ఉంది. ఇప్పటికీ తమిళ దేశంలో ఆమెను అవ్వయార్ అంటారు. ఆవిడ మహాశివభక్తురాలు. ఆవిడ పాపం కుడుములు వండి వచ్చిన వాళ్ళకి పెడుతుండేది. పిట్టువాణి అని పిలుస్తారు ఆవిడను. ఆవిడకు కొడుకులు లేరు, ఎవరూ లేరు. ఎవరు వెళ్తారు కట్టపోయడానికి, తన దగ్గర డబ్బులు లేవు అని ఆలోచిస్తూ ఉన్నది. అయితే ఒక అతను ఒక గుణపము పారా పట్టుకొని ఆవిడ ఇంటికొచ్చి, పిట్టవ్వా పిట్టవ్వా నాకు కొంచెం తుంపులు పెడతావా అని అడిగాడు. తుంపులుంటే పెట్టమ్మా, నాకు కుడుములు అక్కర్లేదు అన్నాడు. తుంపులంటే పనికిమాలినవి, కుడుములంటే అమ్ముకుంటే డబ్బొస్తుంది, ఆ తుంపులు పెట్టమన్నాడు. ఇంత రాత్రి వేళ తుంపులెక్కడుంటాయరా నాయనా, కుడుములే పెడతాన్లే అని ఆవిడ కుడుములు వేసింది.
ఒక్కటి కుడుము రాలేదు. అన్నీ విరిగిపోయాయి. అన్నీ విరిగిపోయి తుంపుల్లాగా అయ్యాయి. అది శివవాక్కు. ఆ తుంపులే పెట్టింది. కొన్ని తుంపులు తిన్నాడు, కొన్ని తుంపులు మూటగట్టుకున్నాడు. వైదేహి నదికి నీ తరపున కట్టపోస్తానని బయలుదేరాడు. అక్కడికి వెళ్ళినవాడు కట్టపోయడం మానేసి ఆ ఒడ్డున పడుకొని పెద్ద పెద్దగా పాటలు పాడుతూ మిగిలిన వాళ్ళ పనులు పాడు చేస్తున్నాడు. మహారాజు గుర్రమెక్కి అందరూ కట్టపోస్తున్నారో లేదో చూడ్డానికి వచ్చాడు. ఈయనొక్కడే పని చేయడం లేదు. ఇతను పనెందుకు చేయడం లేదు? నన్ను చూసి కూడా లేవలేదు, పడుకొని పాటలు పాడుతున్నాడు ఏమిటని అడిగాడు. ఏమో మహాప్రభో, పిట్టువాణ్ణి పంపించింది ఈయనను. ఈయన పని చేయడం లేదు సరికదా, పని చేస్తున్న వాళ్ళని కూడా పాడు చేస్తున్నాడు. వచ్చి ఇలాగే పడుకొని పాటలు పాడుతున్నాడు అన్నారు. పాటలు పాడుకుంటూ పడుకోవడానిక నదికి వరదొస్తుంటే అని చెప్పి రాజు కొరడా తెప్పించి ఆయన వీపు మీద దెబ్బలు కొట్టాడు. ఆయన వీపు మీద కొరడాతో కొట్టగానే రాజు వీపు మీద రాజ్యంలో ఉన్న జంతువులు, పక్షులు, బల్లులు, కుక్కలు వీటన్నిటి వీపుల మీద వాతలు పడ్డాయి. రాజుగారు ఆశ్చర్యపోయి ఈయన్ని కొడితే నా వీపు మీద వాతపడి మండుతుందని ఆయన కాళ్ళ మీద పడ్డారు. అప్పుడు పరమశివుడు, నేను ఈశ్వరుణ్ణి, నాకు పరమభక్తుడైన మాణిక్యవాచికలను ఇబ్బంది పెట్టావు, అందుకని నీకు బుద్ధి రావడానికి ఇంత కథ నడిపించవలసి వచ్చింది. వెళ్ళి మాణిక్యవాచికర్ కాళ్ళ మీద పడి ఆయన్ను విడిపించు అన్నాడు. మరి మీరు పిట్టువాణ్ణి తరపున ఎందుకొచ్చారని అడిగాడు. ఆమె మహాభక్తురాలు, ఆమెకు కొడుకులు లేరు, కాబట్టి ఆమె తరపున కూలి చేయడానికి నేనొచ్చాను అన్నాడు పరమశివుడు. ఏమీ ఈ శివానుగ్రహం అనుకొని రాజు ముందు పిట్టువాణిని చూడాలనుకుని రాజు గబగబా గుర్రం మీద పరిగెత్తాడు. పరమశివుడు అంతర్ధానమైపోయాడు. తీరా ఈయన పిట్టువాణి ఇంటికెళ్ళేటప్పటికీ ఆవిడ కూడా కైలాసానికి వెళ్ళిపోతుంది. చూసి ఆశ్చర్యపోయి అంతఃపురానికి వెళ్ళి మాణిక్యవాచికర్లని విడిపించి ఆయనకు సత్కారం చేసి ఆయనను మళ్ళీ యథోచిత స్థానంలో ఉంచాడు ఆ మహారాజు. అప్పుడు మాణిక్యవాచికర్లు మహారాజుతో ఇలా అన్నారు. మహారాజా, నీ రాజ్యం నువ్వేలుకో, నాకెందుకొచ్చిన ప్రధానమంత్రి పదవి? నేను పరమేశ్వరుని స్తోత్రం చేస్తూ ఊరూరా తిరుగుతానని ఆయన పంచశిఖరాల దగ్గర నిలబడి అరుణాచల పర్వతం వంక చూసి తిరువెంబావై పాడారు. తిరుప్పావై అని ధనుర్మాసంలో వైష్ణవులు ఎలా పాడుతారో తిరువెంబావైని ధనుర్మాసంలో తమిళనాడు శివాలయాలన్నిటిలో తిరువెంబావై వినపడుతుంది. ఆ తిరువెంబావై మాణిక్యవాచికర్లు పాడారు. ఆయన ఆఖరికి చిదంబరం చేరుకొని బాగా వృద్ధులైపోయారు. మఠంలోనే ఉండేవారు. ఈయన మాటలు లోకాలకు అందాలని పరమశివుడు ఒక వృద్ధ బ్రాహ్మణ వేషాన్ని వేసుకొని బాగా చీకటి పడిపోయిన తర్వాత ఆ మఠానికి వెళ్ళి, అయ్యా, పరమశివుడి మీద ఇన్ని పాటలు పాడారు కదా, మళ్ళీ ఒక్కసారి పాడండి వింటాను అన్నాడు. మాణిక్యవాచికర్లు అన్నారు, ఎన్నో పాటలు పాడాను, వృద్ధుడినైపోయాను, జ్ఞాపకం ఉంటాయా? నాకు జ్ఞాపకం లేవు అని అన్నాడు. పర్వాలేదు, ఎన్ని జ్ఞాపకం ఉంటే అన్నే పాడమన్నారు. అప్పుడు మహానుభావుడు పాడారు. ఆ రాత్రి కాలం కూడా తెలియకుండా తెల్లవారుజాము వరకు. దాన్ని తిరువాచకం అంటారు. ఆ తిరువాచకం పరమేశ్వరుడే బ్రాహ్మణ రూపంలో కూర్చుని రాశాడు. తెల్లవారుజామున నీరసపడి పడుకున్నారు మాణిక్యవాచికర్లు. ఆయన మాటలు మాణిక్యాలు, అవి గాలిలో కలిసిపోతే మళ్ళీ భవిష్యత్ తరాలకు అందవని తాళపత్ర గ్రంథం మీద ఇంకొక తాళపత్రం చేర్చి చిదంబరంలో నటరాజునైన నేనే ఆయన మఠానికి వెళ్ళి ఆయన దగ్గర కూర్చొని ఆయన పాడుతుంటే ఇవి రాశాను. మాణిక్యాల వంటి మాటలు పలికినవాడు కాబట్టే ఆయనకు మాణిక్యవాచికర్ అనే పేరు పెడుతున్నాను అని చెప్పి నటరాజస్వామి ముద్ర వేసి తాడు కట్టి నటరాజస్వామి పాదాల దగ్గర పెట్టాడు. నటరాజులోకే లీనమయ్యాడు. తెల్లవారుజామున అర్చకులు లేచి తాళపత్ర గ్రంథం చూశారు. చూసి తెల్లబోయారు. దానిమీద నటరాజస్వామి ముద్ర ఉంది. గబగబా పరిగెత్తి మాణిక్యవాచికర్లను అడిగారు, ఏమిటి దీనర్థం, ఇలా ఎందుకు జరిగింది అని. మాణిక్యవాచికర్లు, మీకు చెప్తాను రండి అని బయలుదేరి చిదంబరంలో నటరాజస్వామి దేవాలయం దగ్గరికి వచ్చి, ఇంత సౌజన్యమా మహానుభావా, నా పాటలు నువ్వు రాశావా, ఎంతటి సులువుడువయ్యా అని పరమశివుణ్ణి స్తోత్రం చేసి కన్నీళ్లతో ఆయన్ని వేడుకుంటుండగా ఆయనలోని జ్యోతి చిదంబరంలోని నటరాజస్వామిలో ఐక్యమైపోయింది. అంతటి మహానుభావుడు మాణిక్యవాచికర్. ఆయన అరుణాచలంలోనే తిరువెంబావై పాడారు. ఆయన మఠం గిరి ప్రదక్షిణలో కనపడుతుంది. ఈ గిరి ప్రదక్షిణం అంత గొప్ప స్థితిని పొందినది. మీలో అరుణాచలం వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే అరుణాచల క్షేత్ర దర్శనం, గిరి ప్రదక్షిణం చెయ్యండి. దానివల్ల ఈశ్వరుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందుతారు.